నగరి నుంచి ఆర్కే రోజా గారు, మరి ఆపోజిట్ గా గాలి భానుప్రకాష్ గారు పోటీ చేస్తున్నారు. ఈసారి ఎలాంటి టఫ్ ఉండబోతుంది? లాస్ట్ టైం అయితే మంచి మెజారిటీతో రోజా గారు గెలిచి ఆవిడ సంతోషం వ్యక్తం చేశారు. అక్కడ ఈసారి ఆవిడ టఫ్ కాంపిటీషన్ తో ఉంటుందని మనం వింటున్నాం, చూస్తున్నాం, ప్రజల స్పందన కూడా మనం వింటున్నాం. సో వారి నా జాతకం ప్రకారం ఎలా ఉండబోతుంది? రోజా గారు నాకు 15 సంవత్సరాల నుంచి తెలుసు. సత్యసాయి నిగమాగమం అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ బ్రదర్ ఇంట్లో అపార్ట్మెంట్ పైన 4th ఫ్లోర్లో ఉండేవారు అనమాట. అప్పుడు ఆమె పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత అప్పుడు అందరూ ఆమెను ఐరన్ లెగ్ అని, గెలవలేరని ఇలా రకరకాలుగా అనేవారు. తర్వాత ఆమె చక్కగా సెలవుమణి గారు కూడా, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళ బర్త్డేకి ఎప్పుడు కూడా ఎంతమందిని తీసుకెళ్ళినా పాపం ఆవిడ ఏమన్నారు అనమాట. ఎవరి కోసం విఐపీస్ కోసం దాచుకున్న కేకులను కూడా తీసుకొచ్చి పెట్టేసేవారు మనం తీసుకెళ్ళిన వాళ్ళకి. అంటే వితౌట్ అపాయింట్మెంట్ వెళ్ళినా కూడా అంత మంచి ఆమె. కాకపోతే నోరు కొంచెం ఆవిడ స్ట్రైట్ ఫార్వర్డ్ దురుస్తూనే ఉండాలా, ఉండకపోతే హౌ కెన్ యూ కంట్రోల్ ద పబ్లిక్? సో అలా ఆ రోజా గారు వాళ్ళ పాప వాళ్ళ బాబుని కూడా చిన్నప్పుడు ఆవిడ తీసుకొచ్చి ఎరా మా పిల్లలు అంటే తీసుకొచ్చి చూపించి, అంత సింప్లిసిటీ అండ్ మోడెస్ట్ ఉమెన్. మాతృస్వభావం అనేది మాతృమూర్తి స్త్రీలకు ఉంటుంది కదా. ఇప్పుడు ఏంటంటే లాస్ట్ బంపర్ మెజారిటీతో ప్రూవ్ చేసింది ఆమె. ఇప్పుడు నువ్వు గెలవలేవు, నువ్వు రాజకీయాల్లోకి ఉండలేవు అని అనుకున్నప్పుడు షీ వర్క్డ్ ఇన్ డిఫరెంట్ కెపాసిటీస్ ఇన్ డిఫరెంట్ పార్టీస్. తెలుగుదేశంలో చేశారు, వైఎస్ఆర్ పార్టీలో చేశారు, రకరకాల పార్టీల్లోకి వచ్చారు. ఆమె స్ట్రాటజికల్గా ఆమె ఏదో మామూలుగా సినిమా యాక్టర్ అనుకుంటారు. షీఈస్ వెరీ మెచ్యూర్డ్ పొలిటీషియన్ అనమాట ఆమె. అంటే ఆ సినిమా యాక్టర్లు, హీరోయిన్ ఆ కథ అయిపోయింది. ఆమె తర్వాత పాలిటిక్స్కే కరుడుగట్టిన పొలిటీషియన్స్నే కంగు చూపించింది అనమాట, నోరు మోయించింది ఆమె. అంటే ఆమె యొక్క మెజారిటీతో, మాటలతో కాదు. సో ఈమెకి ఉత్తరాభాద్ర నక్షత్రము 2వ పాదంలో పుట్టారు ఈమె. అలాగే శుక్రుల్లో శని మహాదశ అంతర్దశ జరుగుతోంది, మేనరాశికి చెందిన ఆమె. కాబట్టి ఈమెకి ఇప్పుడు ఏలినాటి శని ప్రభావం జరుగుతోంది. ఈ ఏలినాటి శని ప్రభావంలో ఏంటంటే ఈ అపవాదులు, తలనొప్పులు, ప్రజల నుంచి తిట్టుకుంటూ ఉండడము, మంచి చేసినా రాలేదని అనడము. ఇప్పుడు కాన్స్టిట్యుయెన్సీకి రాలేదంటారు, అస్తమానం వచ్చి ఏం చేస్తారు? ఆమె అవసరమైనప్పుడు వెళ్తుంది, ఆమె ఫైల్స్ ఎవరికైతే కావాలో ఆమెకి వాళ్ళకి శాంక్షన్ చేస్తుంది. సినిమా హీరోయిన్ చూడదు, మా గల్లీకి రాదు, మాకు ఏం చేయదని ఆరోపణలు బాగా రావడం వల్ల నెగిటివ్ బాగా స్ప్రెడ్ అయిపోతుంది. రోజు వస్తే ఏమంటారు వీళ్ళు, విఐపి ఎప్పుడైనా రోజు వస్తే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంవత్సరంలో 1-2 సార్లు హైదరాబాద్కి ఆయన బలారంలో ఉన్న గెస్ట్ హౌస్కి ఎప్పుడో ఒకసారి వస్తారు. వస్తే ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటారు. రోజు వస్తే వీధుల్లో తిరుగుతున్నాడు, ఈయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏంటి అని అంటారు, పని పట్టలేదండి అంటారు. షీ ఈజ్ ఏ సెలబ్రిటీ. ఆమె సినిమా హీరోయిన్, ఆమె ఇంటిగ్రిటీని మనం కాపాడాలా. అలాగే ఆమె పొలిటీషియన్ గా హార్ట్ఫుల్ గా ఆమె చేసింది. ఆమె ఏ పార్టీలో ఉన్నా కూడా కల్లా కపటం లేకుండా పాపం చేసింది ఆమె. కాబట్టి ఇప్పుడు ఏలినాటి శని ప్రభావం వలన ఆమెకి ఇప్పుడు వెరీ టఫ్ కాంపిటీషన్, హెడేక్ ఫ్రమ్ ఏలినాటి శనిలో ఎలా ఉంటుందంటే తనకంటే కింద స్థాయి వాళ్ళ చేత మాటలు పడాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే కార్యకర్తలే ఈమెని వ్యతిరేకత చూపించేటటువంటి ఇది ఉంటుంది. నెగిటివ్ పబ్లిసిటీ ఏముందమ్మా, పబ్లిసిటీ చేసినంత మాత్రాన ఆమె వ్యక్తిత్వం కోల్పోదు కదా. ఆమె వ్యక్తిత్వం ఆమెకు ఉంటుంది, ఆమె చేసిన మంచి పనులు, ఆమె తాను తీసుకున్నటువంటి పాలసీస్, ఆ స్ట్రాటజీ ఆమెకు ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి లగ్నములో గురుడు రాహువులు ఉన్నారు, గురుచండాల యోగం పట్టింది. అండ్ చక్కగా గురుడు మంచి స్థితిలో ఉన్నాడు కాబట్టి, స్వక్షత్రగతుడై ఉన్నాడు కాబట్టి ఆనెస్టీకి మరో పేరు ఆమె. తర్వాత ఈ యొక్క రవి బుధులు బుధాదిత్య యోగం పట్టారు, బానే ఉంది. కానీ ఈ బుధాదిత్య యోగము అనేటటువంటిది ఒక్కొక్కసారి ఆ అవయోగం కూడా చేస్తుంది అనమాట. కాబట్టి ఆ అవయోగ దశలన్నీ దాటుకుని ఆమె ఇప్పుడు ముందుకు వచ్చేసారు. ఏలినాటి శని సమయంలోనే మనకి పదవినిచ్చిన, పిల్లల్నిచ్చిన, పిల్లలు పెళ్ళిళ్ళు చేసిన, మా ఇళ్ళు కట్టిన, లైక్ దిస్ ఏ శుభకార్యం అనేటటువంటిది కర్మకారకుడు అనమాట శని. సో ఆమెకి తప్పకుండా ఇప్పుడు మనకి ఈ యొక్క శుక్రుడు చూడండి, శుక్రుడు కన్యారాశిలో మిత్రక్షేత్రంలో ఉన్నాడు, శని ఉచ్చస్థితిలో ఉన్నాడు వృషభ రాశిలో. సో ఈ విధమైనటువంటి కాంబినేషన్ వల్ల ఆమె ఇప్పుడు మీనరాశి వాళ్ళకి పరిస్థితులు బాగుండకపోయినా గోచార రీత్యా కెరీర్ పరంగా బాగుంటుంది. విదేశాలకు సంబంధించి పిఆర్, పబ్లిక్ రిలేషన్స్ అవి బాగుంటాయి. ఆ విధంగా ఈ రాహువు కూడా ఆమెకి జన్మరాశిలో ఉన్నాడు ఇప్పుడు గోచార రీత్యా, శని వ్యయస్థితిలో ఉన్నాడు. సో ఈ కారణాల వల్ల గురుడు విక్రమస్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ స్థానాల వల్ల కొంచెం టఫ్గా ఉంటుంది కానీ కాంపిటీషన్, బట్ షీ విల్ టేక్ ఎ లీడ్ అనమాట ఇన్ దిస్ పాలిటిక్స్. మూవింగ్ టు
భానుప్రకాష్ గారికి జ్యోతిష ప్రకారంగా ఆయన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, మరి గెలుపు ఆయన వైపు ఉందా? భానుప్రకాష్ గారిది వృషభ రాశికి చెందినటువంటి జాతకులైన మృగశిర నక్షత్రం, అంటే జన్మరాశి వాటి కంటే కూడా నామ నక్షత్రం కొంతమందికి ప్రభావం ఎక్కువ పనిచేస్తూ ఉంటుంది. సో ఇక్కడ గోచార రీత్యా వృషభ రాశికి కూడా బాగానే ఉంది. ఆల్ ఇంతకు ముందు కూడా ఆయన ఆ స్ట్రాటజీని నిలుపుకుంటూ ఆ పాలిటిక్స్లో ఆ వ్యూహాలతో ముందుకు వస్తూ ఉన్నారు. బాగుంది. అయితే ఈ యొక్క చంద్ర గురులు ఇద్దరూ కలవడం వలన వీళ్ళకి చక్కటి గజకేసరి యోగం పట్టింది దీనికి. ఇప్పుడు జన్మ రాశిలోకే అంటే వృషభ రాశిలోకే అక్కడ గురుడు ఇప్పుడు సంచారం చేస్తున్నాడు. సో ఈయన కూడా గ్రహస్థితి అనుకూలంగా ఉంది. ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు, గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళు అవనివ్వండి, ఎమ్మెల్యే ఎంపీస్, వీళ్ళు పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రమోషన్స్, సమ్ ఎలివేషన్ అనేటటువంటిది అనుభవిస్తూ వచ్చారు. తర్వాత ఇప్పుడు ఈ యొక్క ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రజెంట్ యాజ్ ఆన్ టుడే దగ్గరికి వచ్చేసరికి ఎలక్షన్స్ ముందు ఈ యొక్క రవి కూడా వృషభ రాశిలో ఉన్నాడు కాబట్టి కొంచెము టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది అనమాట. అంటే మహిళా ఓట్లు వేయరు. ఈ యొక్క శుక్రుడు యొక్క స్థితిలోకి ఈ రవి దగ్గరికి వచ్చేసరికి రోజా గారికి ఎంత యాంటీ ఉన్నా, ఎంత ఇది ఉన్నా, ఏలినాటి శని ప్రభావం సంహవ్ ఆమె ఓట్లు వేస్తారు. ఈయన దగ్గరికి వచ్చేసరికి కార్యకర్తల్లో మహిళల్ని, ఆ తర్వాత ఓటర్లు వేసేటటువంటి మహిళలు ఉండడం అనేది జరుగుద్ది అనమాట. ఆ కారణంగా అది కూడా ఈజీ ఏం కాంపిటీషన్ కాదు, అది ఇట్స్ అ వెరీ టఫ్ కాంపిటీషన్. ఆ టఫ్ కాంపిటీషన్లో స్వల్ప మెజారిటీతో రూలింగ్ పార్టీ కాబట్టి గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఈసారి గెలుపు నగరి నుంచి మళ్ళీ రోజా గారిది అంటారా? రోజా గారు ఇప్పుడు ఎంతోమంది హ్యాట్రిక్లు చేశారు. సో అధికారం అనేది ఎలా ఉంటుందంటే వాళ్ళకి గెలిస్తే మనము గెలుపు ఒక్కటే మనం అని అనుకోకూడదు అనమాట. గెలిస్తే ఎమ్మెల్యే పోస్ట్ వచ్చింది, ఎంపీ పోస్ట్ వచ్చింది అని కాదు. అక్కడ టఫ్ కాంపిటీషన్ ఇచ్చి ఇద్దరు కూడా పక్కనే మార్జిన్లో ఉన్న ఫస్ట్ సెకండ్ ర్యాంక్స్ లాగా ఇద్దరిది గెలిపే అండ్ అంతే అనమాట. అట్లా ఉంటుంది, వెరీ టఫ్ కాంపిటీషన్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.